గారి జన్మదినం సందర్భంగా అదేవిధంగా విశ్రాంత పోరాటం చేసి ఏబీసీ ప్రతి మాదిగ సోదరునికి రిజర్వేషన్లో ప్రథమ స్థానం రావాలి అనే ఉద్దేశంతో వారు చేసిన పోరాటం జాతీయ స్థాయిలో నాయకులు గ్రహించి దాన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలో ఆ విధంగా పరిష్కారం చేసేందుకు వారు చేసిన కష్టము మామూలుది కాదు. దాని వెనుక మన తూప్రాన్ సోదరులు కూడా పెద్ద ఎత్తున నిలబడి ఈ విజయాన్ని పాల్పంచుకున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి పోరాట పడిమ వలన ఈరోజు 31 సంవత్సరాలు ఏకదాటిగా పోరాటం చేసి సాధించినందుకు ప్రత్యేకంగా మన తూప్రాన్ తరఫున మనం అందరం వారికి శ్రీ మందకృష్ణ మాదిగ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేద్దాం. జై తెలంగాణ, జై మందకృష్ణ మాదిగ. ఈరోజు మన మందకృష్ణ అన్న గారి జన్మదిన సందర్భంగా మరియు అవార్పుర దినోత్సవం ఉంది కాబట్టి దీనికి వచ్చిన మన ప్రతాపన్న గారికి మరియు బాబుల్ రెడ్డి అన్న గారికి, వివిధ పార్టీ నాయకులకు, మరి ఎంఆర్పీఎస్ నాయకులకు, మరియు అంబేద్కర్ సంఘం నాయకులకు, పత్రికా విలేకరులకు ధన్యవాదాలు. ఏంటంటే ఇది 23 గ్రామంలో స్టార్ట్ అయింది. అన్న చెప్పింది ఇప్పుడు ఉన్నప్పుడు రాములన్న 20 మందితోటి స్టార్ట్ అయినది. అప్పుడు పోతే ఏ విలేజ్లో పోయినా కానీ కంపెనీ ఏదీసీ దండోరా అని చెప్పి ఎంఆర్పీఎస్ అని చెప్పి ఉద్దేశించి మాట్లాడితే పోతే మీరు నక్సలైట్లని ఆపిన రోజులు ఉన్నాయి. ఇదే లైవ్లో ఉన్నాడు, సీనాని ఉన్నాడు, చెబుతున్నా అంతా ఎదుర్కొని ఇట్లా మేము అడ్డుకాటాలు ఢిల్లీ కానీ గల్లీకి కానీ ప్రతి ఒక్కదానికి తిరిగి మేము సాధించాం. మన మందకృష్ణ అన్న వెనుకకు పోకుండా ప్రతి ఒక్కటి ఏదైనా ముందుకై గుండె ఆపరేషన్లు కానీ ప్రతి ఒక్క జబ్బులు కానీ రాజశేఖర రెడ్డి కానీ ఎవరితో ఆయన కానీ కొట్లాడి ప్రతి ఒక్కటి సాధించుండు. ఇవాళ ఆయన పాలాలే వికలాంగులకు పింఛన్లు కానీ మరియు ఈ చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు కానీ ఆరోగ్యశ్రీ గుండె ఆపరేషన్ ప్రతి ఒక్కటి మందకృష్ణ అన్న చేసిందే. దానికి అందరం రుణపడి ఉండాలి. జై మందకృష్ణ అన్న, జై ఎంఆర్పీఎస్. మందకృష్ణ మాదిగ నాకు దగ్గర మిత్రుడు, అల్పేరు ఎరగనటువంటి పోరాటం చేసినటువంటి నాయకుడు. ఈ రాష్ట్రంలో, దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు, ఎన్నో ఒడిదొడుకుల మధ్యన మాదిగ సామాజిక వర్గంలో ఉన్నారు అంటే తప్పకుండా పేదరికంలో మగ్గుతున్నటువంటి కుటుంబాలు, సామాజిక వర్గం. మరి అలాంటి వ్యక్తి ఒక నిజం తీసుకొని, అంటే మందకృష్ణ మాదిగలకు రిజర్వేషన్లు కావాలి, ఏబిసిడి వర్గీకరణ జరగాలి అనే సంకల్పంతో దాదాపు 30 సంవత్సరాలు అల్లుపేరుగాన్ని పోరాటం చేసినటువంటి నాయకుడు మందకృష్ణ గారు. మరి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారితో జతగట్టినప్పుడు 2001లోనే చంద్రబాబు నాయుడు గారు ఏబిసిడి వర్గీకరణ కింద దళితులకు ఉద్యోగాలు కానీ రిజర్వేషన్ కానీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ వచ్చినాక దేశంలో అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి కేసీఆర్ గారు అసెంబ్లీలో తీర్మానం చేసి
మందకృష్ణ మాదిగ పోరాటం చేసేది ఏదైతే ఉందో అది నిజం, మాదిగలకు న్యాయం జరగాలన్నటువంటి లక్ష్యంతో కేసీఆర్ గారు అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వానికి పంపించడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ సుప్రీంకోర్టులో మరి మందకృష్ణ మాదిగకి మంచి పాజిటివ్ అంటే కోర్టు కూడా ఇది న్యాయమైనటువంటి పోరాటం అని చెప్పి సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కానీ అన్ని రాష్ట్రాలలో కూడా ఈ వర్గీకరణ వెంటనే అమలు చేసుకోవాలి. అమలు చేసుకొని న్యాయబద్ధంగా రావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు కావచ్చు, అదే రిజర్వేషన్లు కావచ్చు, ఏదైనా కానీ మాదిగలకి అండగా నిలబెట్టేటువంటి మందకృష్ణ మాదిగ. ఒకప్పుడు నేను మాదిగా అని చెప్పుకోవాలంటే సిగ్గుపడేవాళ్ళు, నేను మాదిగా అని చెప్పుకోవాలంటేనే సిగ్గుపడేవాళ్ళు, నేను ఎస్సీ అని చెప్పుకునేవాళ్ళు. కానీ ఇవాళ మందకృష్ణ మాదిగీయంగా నేను మందకృష్ణ మాదిగను అని పేటెంట్ తీసుకున్నటువంటి వ్యక్తి కృష్ణ గారు. మరి అలాంటి వ్యక్తి ఈ 31 సంవత్సరాలు పోరాటం చేసిన సందర్భంగా ఇలా గ్రామాన తెలంగాణ రాష్ట్రంలో కాకుండా యావత్ భారతదేశంలో కూడా ఇలా ఎంఆర్పిఎస్ జెండాలు ఎగురుతున్నాయంటే ఒక మంచి జాతీయ నాయకుడిగా ముందుకొచ్చిండు. ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయాలలో కూడా అడుగుపెట్టి మరి ప్రజలకు న్యాయం జరగాలి. ఎట్లా దళితులు అట్టడుగు వర్గాలు పేదరికంలో ఉంటారు. కేసీఆర్ గారు దళిత బంధు కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఒక కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలి, పేదరికం నుంచి బయటకు తీసుకురావాలనేటువంటి ఆలోచన మరి కేసీఆర్ గారికి వచ్చింది. అలాంటి ఆలోచన వచ్చినటువంటి నాయకుడితో జతగట్టి భవిష్యత్తులో పేదరికలను దళితులను తయారు చేయాల్సినటువంటి బాధ్యత కూడా మందకృష్ణ మాదిగ మీద ఉన్నది. కాబట్టి మందకృష్ణ మాదిగ గారు ఎవరైతే ఏ పార్టీ అయితే పేదరికం మీద పోరాటం చేస్తుందో, దళితుడికి సహాయం చేస్తుందో వాడి పక్షాన నిలబడి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇక్కడ రాములు గారు పిలిచి మరి ఎంఆర్పిఎస్ నాయకత్వం అందరూ కూడా అక్కడికి ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇలా మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో అంతటా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా పాలు పంచుకోవాలని చెప్పి పిలుపు కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే పేదరికం లేని సమాజం కావాలి, నిరక్షరాస్యత లేనటువంటి సమాజం కావాలి. ముఖ్యంగా దళిత సామాజిక వర్గంలో పేదవాళ్ళు ఎక్కువ ఉంటారు, చదువుకొని వాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళందరూ కూడా అక్షరాస్యతకు దగ్గర కావాలి, నిరుద్యోగానికి దూరంగా అంటే నిరుద్యోగం పోయి ఆర్థికంగా వెసులుబాటు వచ్చే విధంగా ముందున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై మందకృష్ణ మాదిగ. 31వ వ్యవసాయ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క పోరాటం ప్రకాశం జిల్లా ఈడుమూడి గ్రామంలో ఒక 20 మందితో స్థాపించి ఈరోజు గ్రామం నుంచి జిల్లా స్థాయి, మండల స్థాయి, మరి దేశవ్యాప్తంగా మరి ఎన్నో దేశాల గుర్తింపుగా మరి అన్న తీసుకుపోయాడు. మరి గుర్తింపుకు కారణము మరి ఇక్కడున్న పెద్దలు మరి మనకు ఏ మీటింగ్ అయినా దేనికైనా మరి అడగంగానే మనకు ఇంత పూర్తి సహకరించి మనము ప్రతి విషయంలో ముందుకు వెళ్ళారు. మరి ఇక్కడ నాయకులందరికీ ఇక్కడ వచ్చి సమావేశానికి పిలవగానే వచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరిన్ని న్యూస్ కోసం సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు. ప్లీజ్ మీ చండి శ్రీనివాస్ జర్నలిస్ట్.